హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, అందరూ ఎలా ఉన్నారండి? మరి ఆంధ్రాలో ఈ వరదల వల్ల చాలా నష్టపోయారు ప్రజలు. వాళ్ళందరూ కూడా మన సహోదరులే కాబట్టి మనకు వీలైతే మరి వారికి సహాయం చేద్దామండి. నా వంతు నేను సహాయం చేశాను, మీరు కూడా సహాయం చేయండి. ఎందుకంటే మరి చాలా వరకు నష్టపోయారు ప్రజలు. వాళ్ళంతా కూడా మరి మనం కూడా వారికి సహకారం అందిద్దాం. థ్యాంక్స్ అండి. ఈరోజు మా గార్డెన్లో నేను చేసినటువంటి హార్వెస్ట్ చూపిస్తానండి. వంగ మొక్కలు చూడండి ఎన్ని కాయలు. మనం ఇచ్చే ఆర్గానిక్ పోషకాల వల్లే సాధ్యమవుతాయి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ప్రతి 15 రోజులకి ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. ఇదేం పెద్ద పనితో కూడుకున్నది కాదు, శ్రమతో కూడుకున్నది కూడా కాదు. మనం ఇష్టంగా చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి ఎన్ని కాయలు. అమ్మో, నా చేయి సరిపోవట్లేదండి, పక్కన పెడతాను. చూడండి ఎన్ని కాయలు, గుత్తులు గుత్తులండి. నిజంగా ఏమండి, మీకు ప్లేస్ ఉంటే కనుక మీరు కూడా పెట్టుకోండి మొక్కలు. కొంచెం ప్లేస్ మరి మట్టి లేని వాళ్ళు అయితే కాస్త చిన్న చిన్న పార్ట్స్లో కూడా మనం మొక్కలు పెంచవచ్చండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే మొక్కలు చక్కగా పోస్తాయి, కాస్తాయి. కాబట్టి మీకు వీలైతే మొక్కలు పెంచండి. అంత పెద్ద పెద్ద కాయలు చూడండి, మంచి కలర్, మంచి టేస్ట్. ఇక్కడ తెల్ల వంకాయలు ఇక్కడ టబ్లో పెట్టాను. ఇలాంటి 100 రూపాయల టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత థర్మాకోల్ బాక్సులు కూడా, ఏదైనా కానీ మనం స్లాబ్ మీద అయితే పెట్టద్దండి దయచేసి. ఎందుకంటే మనం సరదాగా చేసేది మనకి ఇబ్బంది కాకూడదు. మనం ఎక్కువ కాలం మొక్కలు పెంచాలి అంటే అట్లా మనం హైట్లో కొంచెం ఏదైనా కనీసం ఒక 2 ఇటుకల మీదన్నా మనం పాటు పెట్టుకోవాలి. ఒక బీరకాయ వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. ఏదైనా పప్పులో కానీ ఇందులోనే వేసుకోవచ్చు. చూడండి ఈరోజు హార్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.